ఏరా అవుట్ స్వింగ్ రాస్తావా? ఇప్పుడు చూసుకున్నావు రా. చిన్నప్పుడు సపోర్ట్ లేక కాంపౌండ్ క్రికెట్ ఆడుతున్నా గానీ లేదా డెక్కన్ చార్జర్స్ క్యాప్టెన్ అయ్యేవాడిని. ఆహా ఏం సీన్ బావా, ఘరేక్ మందిర్. నీకు ఈ ఫ్యామిలీ సెటప్ చాలా బాగుంది బావా, చూడముచ్చటగా ఉంది. ఇలాగే కంటిన్యూ కరు బావా. ఓ బాల్ తీసుకురావాలా? ఓకే నేను తీసుకొచ్చాను. అర్షదుద్దీన్ బా ఆ నెక్లెస్ ఎంత ఉంటుందిరా? 25 50 లక్షలు. మనకి టోటల్ ఖర్చు ఎంత అయింది? 25,000 బావా. గొడ్లకి 5,000 ఎక్స్ట్రా అయిపోయింది బావా. అయినా మంచి డీలే. ఎవరికి ఇద్దామంటావు? చంద్రన్న చెయ్యి. ఆడికిస్తే 50 కాదు 5 కూడా గిట్టదు. ఇంకో మాట చెప్పు. దీవార్ ఐలాండ్ పాస్ లో జరిగిన దానికి మళ్ళీ మనం అక్కడికి వెళ్తే ఈసారి మనం మటన్ కత్తే అంత జానికి బాజీ వద్దులే బా. రీటా బాతేరేవే మెయింటైన్ చేయి. రీటా ఫోన్ చేయ. ఎందుకు? ఈ అమ్మాయి ఉందిగా. ఈ అమ్మాయి అంటే మ్యాటర్ ఏంటంటే రీటా ప్రెగ్నెంట్ బావా. అబ్బాయి అందులో నా హస్తం ఏం లేదు బావా. ఇవ్వు. అంటే బాగుండేది అనుకో. నేను చేస్తాను. ఇది డాన్సింగ్ కాదు సినరిటా, నీ వల్ల కాదు. నువ్వనుకుంటే సరిపోతుందా? మీరు అనొద్దని నువ్వే చెప్పావుగా. ఫారిన్ అమ్మాయిలా వెళ్తాను. దొరికిపోతే దొరుకుతానా? లాగి పెట్టి ఒక్కటిచ్చాను. తన వల్ల కాదు కానీ వేరే అమ్మాయికి చెప్పు. అది కదా బాబా, ఇంకొకసారి ట్రై చేసి. నువ్వు సరిగ్గా చెప్పకపోతే నేనెలా చేస్తాను? మీరు అనొద్దని నువ్వే చెప్పావుగా. ఇటు అది అరే నువ్వే నేర్పించు బావా, లేకపోతే తన వల్ల కాదురా. ఇప్పటికిప్పుడు అమ్మాయిలు దొరకడం అంటే చాలా ముష్కిలే బావా. ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్. నేను చేస్తాను. అది సంధ్య అంటే ఛాన్సీకి రాని గుడ్డ పేలిపోలంతే. రమ్మి డమ్మి అన్నావు. ఓకే ఇది లాక్ ఓపెన్ చేయాలి. పిచ్చేమన్నా పట్టిందా?